వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ బ్లాగ్. మెదక్ జిల్లా రాయకోడ్ మండలంలో దారుణం జరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఈరోజు ఉదయం మరణించడం గ్రామంలో అయితే కలకలం రేపుతోందని చెప్పొచ్చు. చెల్కి రాజు అనే వ్యక్తి గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థుల లిస్టులో ఉన్నాడు. అయితే మద్దతుదారులకి రాజుకి మధ్య నిన్న వాగ్వాదం జరిగింది. పొద్దున లేచేసరికల్లా అనుమానాస్పద స్థితిలో రాజు మృతి చెంది ఉండడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పీపట్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు చాల్కి రాజు. నిన్న రాత్రి మద్దతుదారులు అలాగే రాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఉదయం అనుమానాస్పద స్థితిలో రాజు మృతి చెందాడు. శంషుద్దీన్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు రాజు. అయితే రాజు మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య సర్పంచ్ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పలుచోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. అభ్యర్థుల లిస్టులో ఉన్న కొంతమంది బెదిరింపుల ధోరణిలోనా ఏంటి అని ఇద్దరు ముగ్గురు మృతి చెందిన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఆపోజిట్ పార్టీ వాళ్ళు బెదిరించారు అన్న విషయంలోనో లేకపోతే మద్దతుదారులతో గొడవ మధ్యలో కూడా నామినేషన్ ఉపసంహరించుకోకపోవడం వల్ల ఇలాంటి కారణాల వల్ల కూడా పలువురు అభ్యర్థులు మృతి చెందిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మెదక్ జిల్లా రాయకోడ్ మండలంలో కూడా సర్పంచ్ అభ్యర్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. పీపట్పల్లి గ్రామ సర్పంచ్గా చాల్కి రాజు అనే వ్యక్తి పోటీ చేస్తున్నాడు. నిన్న రాత్రి మద్దతుదారులకి అలాగే రాజుకి మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఈరోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో రాజు మృతి చెంది ఉండడం కలకలం రేపుతోంది. శంషుద్దీన్పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో చాల్కి రాజు సర్పంచ్ బరిలో నిలిచాడు. రాజు మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైట్, దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డిని అడిగి తెలుసుకుందాం. రైట్ దుర్గారెడ్డి, మద్దతుదారులకు అలాగే చాల్కి రాజుకు మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది? ఉదయము అంటే అతను అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఏ విధంగా మృతి చెందాడు? కంప్లీట్ డీటెయిల్స్. బీపడపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేసిన చలికి రాజు మాత్రము ఆత్మహత్య చేసుకోవడం అనుమానం కలిగిస్తున్న విషయం ఇది. అంటే గతంలో పెట్రోల్ పంప్ పనిచేసి తర్వాత వారం అంటే అయ్యో దీక్షలో ఉన్నాడు అతను. అంటే ఇంటి దగ్గర కాకుండా వేరే దగ్గర ఉంటున్నాడు కనుక అక్కడ కుటుంబ సభ్యులు కొంత ఆ గ్రామస్తులు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఎప్పుడైతే సర్పంచ్ గా పోటీ చేస్తున్నారో మిగతా వాళ్ళకి కూడా ప్రతి సంఘానికి 5 లక్షలు 10 లక్షలు ఇస్తే మేము మీకు మద్దతిస్తాము, ఓటేస్తామని చెప్పినట్లు ఆ తర్వాత వాళ్ళందరి దగ్గరికి వెళితే ఆ విషయం బయటపడితే దాని డబ్బులు చెల్లినంత డబ్బులు స్తోమత పెట్టే పరిస్థితి లేదు. కనుక ఆ రాజకీయంగా ఇలాంటి ఇప్పటివరకు అనుభవం లేదు. ఆ తర్వాత పెట్రోల్ పంప్ లో పనిచేసి ఒకేసారి రాజకీయంగా రావడం, ఆ పోటీ నామినేషన్ చేయడం వల్ల కొంత ఆందోళనకు గురైనట్టు తెలుస్తుంది. వాస్తవానికి కొంత మిగతా వాళ్ళ చోట్ల వాగ్వాదం జరిగిందా, గొడవ జరిగిందని కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ అయితే మిగతా అభ్యర్థులు పిలిపించి విచారణ చేస్తున్నారు. ఆ చెట్టుకు ఓరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత కూడా ఆందోళన కలిగే విషయమే. దీంతో పాటు మాత్రం పోలీసులు చేరుకోవడం జరిగింది. నిన్నటి మొన్న వారం 10 రోజుల నుంచి ఆయన ఫోన్ కాల్ ఎవరికి మాట్లాడారు, ఏ రకంగా వివరించారు, ఏమైనా మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఆర్థికంగా సర్పంచ్ పోటీ చేస్తే నిలదొక్కుకోలేను అనే ఆలోచనతో మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నానని చెప్పి పోలీసులు విచారణ తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మాత్రం ముగ్గురు పోటీ చేస్తున్నారు కనుక పోలీసులు తర్వాత వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడే అక్కడ కుటుంబ సభ్యులు మరి కాసేపు చేరుకున్నాక వాళ్ళు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విచారణ చేసి పోలీసులు డెడ్ బాడీ తెప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ పోలీసులు మాత్రం భారీ భద్రత ఏర్పరిచినప్పుడు కొంత సమాచారం అందుతుంది. రైట్ దుర్గారెడ్డి, మద్దతుదారులకు రాజుకు మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది? మద్దతుదారులు ఏమంటున్నారు? అలాగే చాల్కి రాజు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు మాత్రము పోటీ చేస్తున్న గతంలో వద్దనుకున్నారు. ఆ తర్వాత కూడా గ్రామస్తులు కొంతమంది కలిసి ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి వారందరూ కూడా కొంత సముదాయం వారం రోజుల నుంచి కూడా తను కూడా మొత్తం ఆందోళనకు గురై మా భోజనం కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంత వాస్తవానికి ఎవరు ఇస్తామన్నారో వాళ్ళు ఏమన్నా వెనక ముందు అయ్యారా, లేకుంటే వేరే వర్గానికి వేరే వ్యక్తికి ఆ సవరణ ప్రయత్నంలో ఈయన ఆందోళనకు గురయ్యాడని చెప్పి కూడా వాళ్ళు విచారణ చేస్తున్నారు. పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రామస్తులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తే వాళ్ళు పిలిపించే అవకాశాలు ఉంటుంది, వాళ్ళు విచారణ చేసే అవకాశాలు కనిపిస్తాయి కనుక అది కొంత సమయం పడే అవకాశం ఉంది. దీంతో ఒకవేళ నిజంగానే గ్రామంలో ఆ సర్పంచ్ పోటీ చేసిన ముగ్గురు మధ్య ఏమైనా గొడవ జరిగిందా, ఘర్షణ జరిగిందా, లేకుండా మద్దతుదారులు ఏమన్నా అతను సపోర్ట్ ఇస్తాను తర్వాత ఆ వెనుకంజ చేశారా, ఈ పూర్తి విషయాలు మాత్రం పోలీసులు FIR లో కానీ వీళ్ళు
ఇచ్చిన దాన్ని అంటే వాళ్ళు ఇచ్చిన ఆ ఫిర్యాదును అనుసరించి మాత్రం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ముందుగా ప్రాథమిక విత్తనం మాత్రం ఆత్మహత్య కేసు నమోదు చేసుకుని చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులకి రాలేదు కనుక అయ్యప్ప మాల దీక్షలైన ఆత్మహత్య చేసుకోవడం అక్కడ కొంత ఆందోళన కలిగించే విషయం, మిగతా స్వాములకి కూడా అక్కడికి చేరుకొని ఆ విషయం మీద పరిస్థితి కనిపిస్తుంది. అంటే వారం రోజుల నుంచి కూడా మనస్తాపం ఆందోళన మాత్రమే కొంతమంది సమాచారం వచ్చింది రాధిక. ఇక మిగతా విషయాలు మాత్రం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. నిజంగా అభ్యర్థి పోటీ చేసిన కనుక ఆ పోటీ చేసినప్పుడు అతని విషయం ఏంది, లేకుంటే నిజంగానే ఆ కుల సంఘాలు కావచ్చు మిగతా ఒక వర్గం మరో వర్గానికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా, లక్షలు డిమాండ్ చేయడం వల్లే మనస్తాపానికి గురైనట్టు మాత్రము ఆ గ్రామస్తుల ద్వారా కొంత సమాచారం అయితే అందుతుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. రైట్, మెదక్ జిల్లా గ్రామ సర్పంచ్ అభ్యర్థి మృతి చెందడం అనేది కలకలం రేపుతోంది. సో మద్దతుదారులకు చాల్కి రాజుకి మధ్య నిన్న గొడవ జరగడంతో ఈరోజు ఉదయం అనుమానాస్పద స్థితిలో చాల్కి రాజు మృతి చెంది ఉండడం కలకలం రేపుతోంది. అయితే అసలు ఏం జరిగింది, మద్దతుదారులకు అలాగే చాల్కి రాజుకు మధ్య ఎటువంటి ఘర్షణ జరిగింది లేకపోతే ఎటువంటి వాగ్వాదం జరిగింది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇదివరకు పోటీ చేయాలని అనుకున్నా కూడా ఆగిపోయాడు అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు మరోవైపు కొంత భిన్నంగా చెప్తున్నారు. సో అసలు ఏమైంది అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. చాల్కి రాజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. అయితే కాంగ్రెస్ తరపున రాజు పోటీలో నిలుస్తున్నారు. అయితే అసలు ఏం జరిగింది, ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, నిన్న ఈవినింగ్ జరిగిన మద్దతుదారులతో జరిగిన వాగ్వాదమే దీనికి కారణమా, మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు.